ఎట్లుందన్న ప్రచారాలు స్టార్ట్ అవుతున్నాయి? ప్రచారాలు స్టార్ట్ అవుతాయన్న, మనకి ప్రజలకు కావాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఏమి ఇస్తలేదు కాంగ్రెస్. ఇప్పుడు ఏమి ఇస్తుంది? మనకి ఏమి ఇచ్చింది? గ్యాస్ ఇస్తానన్నాడు, గ్యాస్ లేదు. 500 గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ లేదు. తర్వాత కరెంటు బిల్లు మనకి 200 యూనిట్లు అన్నాడు, 4గురికి 5కి ఇచ్చిండు, కానీ వాళ్ళకి క్యాన్సిల్ చేసిండు. తర్వాత 2500 ఆడపిల్లలకి ఇస్తానన్నాడు, అది లేదు. ఏదో బంగారం అన్నాడు, అది లేదు. ఏమి లేదు. ఏం మనకు అనుకూలంగా ఏమి రావట్లేదు అసలేని. పరిపాలన సరిగ్గా లేదు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది బాగానుండే. ఆ తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్లు కూడా నానా ఇబ్బందులు పెడుతున్నాడు. నానా రకాల ఇంక్వైరీ అని అది అని చెప్పేసి అక్కడ చాలా కష్టాలు ఉన్నాయి. అయితే డబుల్ బెడ్రూమ్లు కూడా చాలా కష్టాలు ఉన్నాయి. పరిపాలన సరిగ్గా లేదు. అంటే 3 మంత్రులు దీన్ని ఇన్ఛార్జ్ తీసుకురే. ముఖ్యంగా ఎవరు చెప్తలేరు, మనకు అంత అవగాహన లేదేమో కానీ 3 మంత్రులు ఇన్ఛార్జ్ తీసుకురు కాంగ్రెస్ నుంచి ప్రెసెంట్. మరి ఆ 3 మంత్రులు మేము గెలిపిస్తాము. ఇప్పుడు కంటోన్మెంట్ ఎట్లా గెలిపించినామో ఇప్పుడు అనివార్య కారణాల వల్ల ఇది వచ్చింది, బై ఎలక్షన్ వచ్చింది. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ దే విజయం, ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు. అవన్నీ ఉట్టుమాటలు అవన్నీ. అలా భ్రమ తప్ప వేరేది ఏం లేదు. మళ్ళా టీఆర్ఎస్ వస్తుంది, ఆయనే ఉండాలి. ప్రజలకు న్యాయం కావాలంటే కంపల్సరీ అది కావాలి. 10 సంవత్సరాలు జూబ్లీహిల్స్ని పట్టించుకోలేదు బీఆర్ఎస్, గోపీనాథ్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇది గెలిపించుకుంటేనే ప్రజలు మీరు గెలిపించుకోవాలి, అది మీ బాధ్యత. గెలిపిస్తేనే అభివృద్ధి దిశగా హైదరాబాద్ ముందరికి పోతుంది అని చెప్తుండ్రు. హైదరాబాద్ నేను నాశనం పట్టించిండు. ఇప్పుడు ఆయన ఏముంది అది హైదరాబాద్ చెప్పు, ఏం చేసిండు? నీళ్ళు లేవు సరిగ్గాను. ఏదో ఒక బియ్యం ఇస్తున్నాడు, బియ్యం ఇస్తే అయిపోయానా? సన్న బియ్యం అని చెప్పి దొడ్డు బియ్యం పట్టుకెళ్ళి పాలిష్ చేసి మళ్ళీ అయ్యే సన్న బియ్యం చేసి ఇస్తున్నాడు మనకి. వేరేది ఏమి లేదు ఆయన చేసేది. ఏది బస్సు ఒకటి ఫ్రీ పెట్టాడు, ఓ 10 మందికో 15 మందికో కరెంట్ పెట్టాడు, అంతా వేరేది ఏం లేదు. మిగతా అంతా అదే నడుస్తుంది, పాత కథ నడుస్తుంది. ముందల అంటే ముఖ్యంగా ఇప్పుడు మహిళలకు సంబంధించి కూడా కోటీశ్వరాలను చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాడు, ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతాడు కోటేశ్వరాలు చేయడానికి? ఉన్న అప్పులే అప్పుడు బడ్జెట్ లేదు అంటున్నాడు, అప్పులే ఇవ్వట్లేరు అంటున్నాడు. ఎక్కడికి తెచ్చి పెడతాడు? ఉస్మానియాలో కూడా 3 లక్షల బడ్జెట్ ఉంది, మనకు 3 లక్షల కోట్లు అంటున్నాడు. అది చెప్పుకుంటాండి అంతే, అందుకు వేరేది ఏం లేదు. నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం తప్ప వేరేది అయితే ఏమీ లేదు. చైనీకి ఏమి వెనకాల ఏం లేదు ఆయనకి. అప్పులు ఎవడో ఇట్లేడు అంటున్నాడు, ఆయనే చెప్తున్నాడు కదా. మనం వెళ్ళిన అప్పు ఎవడో ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు కదా. మరి ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఈయన నోటితో ఈయనే చెప్తున్నాడు. చైనీకి ఏం లేదు, అంత అప్పులు చేసి పెట్టండి కేసీఆర్ అన్నాడు. మరి ఈయన ఎక్కడికి వెళ్ళి తెస్తాడో? ఎవడిస్తాడు? ఇచ్చేటోడు. పరిస్థితి ఎట్లుంది గతంతో పోల్చుకుంటే ఇప్పటికి? ఇగో ఇంతకుముందు బాగానే ఉండే జూబ్లీస్, బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగానే ఉండే. గోపీనాథ్ ఉన్నప్పుడు అంత మంచిగా నడిచింది, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది. ఇప్పుడు ఏం నడుస్తుంది? ఆ దొంగల రాజు నడుస్తుంది అంత అంతే. ఎవడో పట్టించుకుంటాడు అన్న, పట్టించుకున్నాడు ఎవడో లేడు. అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు తప్ప వేరేది ఏం లేదు. అది పరిస్థితి. మంత్రులు తిరుగుతారు క్యాంపెయినింగ్కి, అభివృద్ధి జరగదంటారా? ఏం జరుగుతుంది? వాళ్ళు వస్తారు, ఎవరితో మాట్లాడతాడు? ఎవరన్నా పలకరిస్తారా? ఏదో బండ్లు వస్తాయి, ఆయన వాళ్ళ ముగ్గురు వెనకాల ఒక 4 బండ్లు వస్తాయి, పోలీసు వ్యాన్లు వస్తాయి, తిరుగుతారు, అటు పోతారు, మళ్ళీ ఇటు పోతారు. చేసేది ఏముంది? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడితే తెలుస్తుంది. ప్రజలకైతే ప్రజలతో ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పు? ఎక్కడ మీటింగ్ పెట్టి మాట్లాడారు? మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ మీటింగ్ పెట్టారు ఈ మంత్రులు? ఎక్కడ మీటింగ్ పెట్టింది లేదు. ఎవరితో ఏరియాలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా హైడ్రా గట్టిగా నడిచింది ఇక్కడ బోరబండ ఏరియాలలో. దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా ఈ ఎలక్షన్లో? మరి వీళ్ళేమో గట్టిగా ప్రచారాలు చేస్తున్నాం, మేము గెలుస్తుంది కాంగ్రెస్ అంటే. ఎన్ని ప్రచారాలు చేసినా హైదరాబాద్ బాగా దెబ్బేసింది. పేదవాడినే కదా కొట్టింది, ఉన్నవానైతే కొట్టలేదు కదా. అవి కొట్టింది ఎవరు? నాగార్జున ఒకరిని కొట్టిండే, మిగతా వాళ్ళందరినీ పేదవాళ్ళనే కొట్టిండు. మరి పేదవాడికి న్యాయం చేస్తా అని చెప్పి పేదవాడిని కొడితే పేదవాడు ఎక్కడికి వెళ్ళి బతకాలి? వాళ్ళు ఉన్న ఇల్లు తీసేసాడు. అది తీసేస్తే ఎక్కడ బతకలాడు? అక్రమ కట్టడాడు అంటే ఇప్పుడు అప్పట్లోనే ఇచ్చారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా. అప్పుడు అప్పుడు నువ్వు కాంగ్రెసే కదా. మరి ఇప్పుడు బీఆర్ఎస్ చేసినాయి కదా. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అవుతుంది, అంతకుముందు కాంగ్రెస్ ఇచ్చింది కదా. కాంగ్రెస్ నువ్వు ఇస్తేనే కదా వాళ్ళు ఇల్లు కట్టుకున్నది. మళ్ళీ వీళ్ళ మీద దొంగదానం చేశారని చెప్పేసి వీళ్ళు దొంగ అయ్యిండు, వాళ్ళని దొంగ చేశాడంటే ఎట్ట కుదురుతుంది? అది కరెక్ట్ కాదు. అది అవన్నీ మా బ్రోకర్స్ మాటలు, అవన్నీ చేసేది ఏం లేదు. బీఆర్ఎస్ వస్తుంది కంపల్సరీ, జూబ్లీస్ మాత్రం టీఆర్ఎస్ కంపల్సరీ వస్తుందన్న, అందులో పక్క ఏం డౌట్ లేదు. వీళ్ళ భ్రమ తప్ప ఎన్ని చేసినా. ఈ మంత్రులకి ఏం చెప్తావు? ఏం చెప్పేది ఏం లేదు. మంత్రులు గెలుస్తామని చెప్తారు. నేను కూడా చెప్తా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నేను కూడా బల్లగా చెప్తా టీఆర్ఎస్ వస్తాను, బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుందని చెప్తున్నా. నేను బైబిల్ చెప్తున్నా, కంపల్సరీ బయట చెప్తున్నా. ఇంకా మనసులో మాట చెప్పేస్తున్నాం, బీఆర్ఎస్ వస్తుంది, ఎందులో వేరేది ఏం లేదు. కంపల్సరీ అదే ఉన్నది. ఎవడో బయటపడాడో ఓటు గుద్దేటప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు నేను కాంగ్రెస్ అని చెప్తా, లోపల ఏం కుదురుతుందో ఎవడో తెలుస్తుంది, అవునా కదా? అంటే లోపలికి రావాలి. రేపు గెలిచిన తర్వాత అప్పుడు చూపించాలి నేను బలవంతుని అని చెప్పేసి. నేను బలవంతుని రోడ్డు మీద చెప్పుకోవడం కాదు, కొట్టినోడు తర్వాత కొట్టాలి అప్పుడు మరి నేను బలవంతుని అని చెప్పుకోవడానికి. ఇది కూడా అది నడుస్తుంది. చెప్పుకుంటారు మంత్రులు చెప్పుకొని తిరగని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మన ప్రయత్నాలు ప్రజల మంత్రాలు ప్రజలు చేస్తాయి. ఎవరు చేసేది వాళ్ళే చేస్తారు. అది పరిస్థితి. ఎట్లుంది మరి పరిస్థితి? జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ వస్తుంది అబ్బా. బీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారు అందరూ. కాంగ్రెస్ ఏం రాదు.
కాంగ్రెస్ ఏం రాదు. ఎందుకు రాదు? అన్ని పథకాలన్నీ ఇస్తున్నాం అని ఏం పథకాలు ఇస్తుండమ్మా? ఏమి ఇస్తలేడు. ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు అంతే. ఆ ఫ్రీ బస్ పెట్టి ఆడోళ్ళకి అది ఏమే మొగల్ ఒక సీటు దొరుకుతలేదు మొగళ్ళకు. వేస్ట్గా పెట్టిండే. ముసలోళ్ళకి ముడిగోళ్ళకి పెట్టుంటే బాగుంటుండే అట్లా. ఇంకోటి హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ సరిగా నెరవేర్చలేడు. ఎందుకు పాలన మరి? జూబ్లీహిల్స్ పరిస్థితి గతంలో బీఆర్ఎస్ తోని పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ తోని పోల్చుకుంటే ఎట్లా బాగుంది? బీఆర్ఎస్ఏ బాగుంది. బీఆర్ఎస్ అభివృద్ధి జరుగుతుంది. ఏం వాళ్ళకు మనది మనము గొప్ప చెప్పుకుంటే నడుస్తుందా? నడవదు కదా. జనాలు అయితే ఎవరు సపోర్ట్ చేయరు. ముగ్గురు మంత్రులు ఇన్ఛార్జ్ తీసుకుంటారు. 5 వేస్తుండొచ్చు కాంగ్రెస్కు, 25% అంతే. మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది. అంటే ఆమెకు తెలియదు, ఇప్పుడు గోపీనాథ్ గారు లేరు, ఆమెకు గెలవదు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్తారు. ఆమె గెలవదంటే గోపీనాథ్ వాళ్ళ భార్య కాబట్టి ఈసారి ఛాన్స్ చేస్తే తెలిసిపోతుంది కదా, మంచిగా చేస్తుందా చెడు చేస్తుందా. ఓసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్ని పట్టించుకున్నటువంటి నాదులు లేడు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మీరు గెలిపించుకునే బాధ్యత ప్రజలదే, గెలిపిస్తే హైదరాబాదు అభివృద్ధి దశలో ముందలిపోయే ప్రయత్నం చేస్తామంటే ఒట్టి అబ్బా ఒట్టి మాటలు ఇవన్నీ. అది చేస్తాం ఇది చేస్తామని ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేయడానికే. హైడ్రాకి సంబంధించి కూడా ఈ మధ్య బాగా ఎఫెక్ట్ చూపెట్టింది హైడ్రా. మరి దాని ఏమన్నా ఎఫెక్ట్ కంపల్సరీ పడుతుంది. ఎవడే కాంగ్రెస్కు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చిన స్థలాలు పట్టాలు రిజిస్ట్రేషన్ మూసినది పడతా. మరి ఇప్పటికీ మరి ఇప్పుడు వచ్చి అవన్నీ హైడ్రా లౌడాలు వేసినానంటే ఎవడు ఓట్లు వేస్తాడు చెప్పు? అంతా వ్యతిరేకతనే ఉంది. ఏమీ లేదా రేవంత్ రెడ్డి నుంచి ఒక పథకం కూడా రాలేదా జూబ్లీహిల్స్కు? అంటే ఇక ఏవో ఒకటి ఇదే ఫ్రీ బస్సు ఒకటే. ఇంకా మిగతా ఏమో సన్న బియ్యం అని ఇస్తుండే, అవే దొడ్డు బియ్యాన్ని సన్నం చేసి ఇచ్చేస్తుండే. ఏం తింటుండ్రు చెప్పు జనాలు? స్టాక్ లేదంటే కాంగ్రెస్ నా ఓన్గా నేను చెప్తున్నా, కాంగ్రెస్కి అయితే పడవ ఓట్లు. ఇక మిగతా గురించి మనం ఏం చెప్పగలుగుతాం? అదే నీ వ్యక్తిగతంగా అయితే కాంగ్రెస్ గెలవది, బీఆర్ఎస్ఏ గెలుస్తుందని నేను చెప్తాను. థ్యాంక్ యూ.